अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पथं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहु अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। यक्किरालकुलाम्भोधिविधुमानन्दरूपिणम् अनन्तार्यतनोजातं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं ससाधुमित्रं करुणाध्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये। శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కారం. శ్రీమద్ రామాయణం సుందరకాండ 19వ సర్గం మనం చెప్పుకోబోతున్నాం. రావణాసురుడు అశోకవనంలో ఉండేటువంటి సీతని చూడాలనేటువంటి ఉద్దేశ్యంతో లేచి లేవంగానే వేకువజామున ఆమె మనసులో ఆమెను చూడాలనేటువంటి ఉద్దేశం కలిగింది. అందుకని చక్కగా ముస్తాబై సీతను చూడటం కోసమని అశోకవనానికి వస్తాడు. పవిత్రమైన భావన అనుకుంటే సీతను దర్శించడం కోసం వస్తాడు అన్నాడు మనం. కానీ భావన పవిత్రమైనది కాదు కనుక చూడాలని వచ్చాడని మాటే మనం ఇక్కడ ప్రస్తావన చేయటం జరుగుతుంది. ఆ విధంగా వచ్చేసరికి ఆ అమ్మవారు ఈయన కూడా చాలా రూప యవ్వన సంపన్నుడిగా గోచరిస్తున్నాడు. రావణాసురుడు శ్రేష్టమైనటువంటి ఆభరణాలు ధరించున్నాడు. ఎప్పుడైతే అతను వచ్చాడో సౌశీల్యవతి సౌందర్య రాశి జనకరాజసుత అయినటువంటి సీత పెనుగాలికి అరటి చెట్టు ఏ రకంగా అయితే కంపించిపోతుందో ఆ విధంగా దుష్టుడు వచ్చాడే అనేటువంటి భావన తన కలగగానే, ఎందుకంటే అతని వల్లే తన జీవితం ఈ రకంగా ఇన్ని కష్టాలకి గురి కావలసి వచ్చింది. అందుకోసం మళ్ళా వచ్చాడు ఎట్టి వీడు, ఇప్పుడేంటి పట్టుకొస్తాడో, ఇప్పుడేమంటాడో, ఇప్పుడేం చేస్తాడో అని ఒక రకమైనటువంటి భయం ఆవిడికి. విశాలమైనటువంటి నేత్రములు కలిగిన ఆ సాధ్వి
తొడలతో ఉదరమును, బాహువులతో వక్షస్థలాన్ని కప్పుకొని ఏడ్చుచూ కూర్చుంది. రాక్షస స్త్రీలచే రక్షింపబడుచు సముద్రం నడుమ కొట్టిమిట్టాడుచున్నటువంటి నావవలే ధ్యానస్థితిలో ఉన్నటువంటి సీతాదేవిని రావణుడు చూశాడు. ఒక చెట్టు నుంచి నరకబడినటువంటి నేల మీద పడిపోయినటువంటి కొమ్మ ఎలా ఉంటుందో పాపం అట్లాగా భూమి మీద ఏ ఆధారము లేకుండా సీతాదేవి రాముడి నుంచి వేరే విడివడి అక్కడ అట్లా పడి ఉంది అని వాల్మీకి మహర్షి వర్ణిస్తున్నారు. ఆమె శరీరము ధూళి దూషితమై ఉంది. అయినా కూడా ఆమె సహజ కాంతి దుమ్ము కొట్టుకుపోయి చుట్టూరా పేరుకుపోయినటువంటి వజ్రంలాగా అట్లాగా అందులో ప్రకాశింపబడుతూనే ఉంది. అనేక అలంకారాలు ధరించాల్సినటువంటి ఉన్నటువంటి ఆమె పతితాలకి ఎడబాటు కారణంగా ఆ అలంకారాలన్నింటినీ కూడా తీసేసి పక్కన పెట్టి చెట్టుని పెట్టేసింది, ఉంచుకోలేదు. భూషణాలు ఏవి ఆమె ధరించకుండా ఉంది. భూషణాలు అవి శరీరానికి లేకపోయినా ఆమె ఇవన్నీ తగ్గలేదు. బురదలో లిప్తమైనటువంటి తామర పువ్వుల తేజవిహీనంగా బయటకున్న ఆమె సహజ తేజస్సు బహిర్గతం అవుతూనే ఉంది. అంచేత సీత తన సంకల్పము అనేటువంటి గుర్రాలు పూంచుకొని మనోరథం అనేటువంటి రథం మీద జగద్విఖ్యాతుడు రాజశ్రేష్ఠుడైనటువంటి రాముని చేరడానికి వెళ్తోందా అనేటువంటి కృతనిశ్చయం మాత్రం ఆమెలో కనబడుతూ ఉంది. అయితే ఆమె మనస్సు అంతా కూడా రాముని యందే లగ్నమై ఉంది. అంత శోకంలో కూడా రాముణ్ణి ధ్యానిస్తోంది, పరితపిస్తోంది. ఆ పరితాపంలో శుష్కించుకుపోయి ఉంది. మణిమంత్రాదుల చేత కట్టుబడినటువంటి సర్పంలా రావణుడి చేత బంధింపబడి ఆమె ఉన్నది. ధూమకేతు అనేటువంటి గ్రహబాధకి లోనైనటువంటి రోహిణి వలె ఆమె పరితపిస్తూ ఉంది. ఆ తల్లి ఉత్తమ శీలములు కలిగినటువంటి జనకరాజు వంశంలో పుట్టింది. వివాహం అనేటువంటి సంస్కార ఫలంగా ఇక్ష్వాకులకి వంశానికి కోడలై అడుగుపెట్టింది. ఇప్పుడు బలైన వస్త్రధారి దుస్థితిలో ఉన్న ఈ జానకీదేవి ఇలాంటి దుష్కులమైనటువంటి అంటే చెడ్డ సమూహమైనటువంటి రాక్షస సమూహంలోకి ఇప్పుడు అడుగుపెట్టింది. నిరాధారంగా వచ్చి పడిన అపవాదులకు దెబ్బతిన్నటువంటి కీర్తి వలె పఠన పాఠనం లేకపోవడిచే మిక్కిలి శిథిలమైన వేదాధ్యయన విద్య వలె ఆమె గోచరిస్తూ ఉంది అన్నాడు. మహాకీర్తి ఏ రకంగా సన్నగిల్లిపోతే, అవమానాలకి తరిగిపోతే, పూజాద్రవ్యాలు లేనటువంటి పూజ ఎలా ఉంటుందో, నిష్ఫలమైనటువంటి ఆశ ఎలా ఉంటుందో, అలాగే దీనావస్థకు లోనైనటువంటి సీత కూడా ఉంది. ఆమె స్థితి తరిగిపోయిన ఆదాయం వలె, ఆచరణకు నోచుకొని ఆజ్ఞ వలె, ఉత్పాతకాలమున మండుచున్న దిక్కు వలె, పూజాద్రవ్యములు అపహరింపబడి ఉన్నప్పుడు భంగమైన పూజ వలె ఉంది అన్నాడు. అద్భుతమైంది. అంటే
లోకోత్తరమైనటువంటి ఎందుకు అది చదువుతా అంటే లోకోత్తరమైనటువంటి కావ్య రచన ఇంతకన్నా గొప్పగా ఇంకెక్కడ కనిపించదు. వాల్మీకి మహర్షిని అందిపుచ్చుకొని ఆయన్ని ఆరాధనగా చేసుకుని కాళిదాసాది మహాత్ములయ్యారు. వారందరికీ కూడా కాళిదాసుకి కానీ, భావభూతికి కానీ, దండికి కానీ, మహాత్ములైనటువంటి అనేక మందికి కవులకి ఈయనే మనకి ఆదర్శప్రాయుడే. వాల్మీకి మహర్షి నిలిచారు. ఆయన కావ్య సౌందర్యం కానీ, ఆయన రసదృష్టి కానీ, రచన చమత్కారం కానీ, అలంకార శోభ కానీ, ఇవన్నీ కూడా అద్భుతం. అంటే ఆ శిల్పము చాలా అనన్య సామాన్యం. నలిగిన తామరతూడి వలె, సూర్యుల ఎలరు నేలగోలగా మిగిలియున్న శానవలె, చిమ్మ చీకట్ల వలె, మసగబారిన కాంతి వలె, దాదాపుగా ఎండిపోయిన నది వలె ఆమె దీనావస్థలో నుండి. అపవిత్రులో అడుగిడిన యజ్ఞవేదిక వలె, చల్లారిన అగ్నిశిఖ వలె, రాహుగ్రస్త చంద్రగ్రహము నాటి పొన్నమి రాత్రి వలె ఆమె నిస్తేజమై ఉండెను. ఒక ఏనుగు తన తొండముచే తామరాకులను పద్మములను పెకిలించవేయగా అతడి జలపక్షులన్నీ భయపడి పారిపోగా శోభావిహీనమై ఉన్న పద్మసరస్సు వలె సీతాదేవి వ్యాకుల చిత్తే ఉండెను. ఎంత ప్రకృతి పరిశీలన చూడండి. అభ్యంగనాది సంస్కారములు లేక భతృశోకమచే పరితపించుచున్న సీతాదేవి ధరులు పాడై నీరంతయు వృధా కాగా ఎండిపోయిన నది వలె, కృష్ణపక్షమనందల చీకటి రాత్రి వలె కలతప్పి ఉండెను. సుకుమారియు సుందరాంగియు రత్నఖచిత హర్షములతో నివసింపదగినదియు అయిన సీతాదేవి అప్పుడే పెగిలింపబడి ఎండ వేడికి కమిలిపోయిన తామర తూడి వలె నుండెను. వేటాడువారు పట్టుకొని పోయి స్తంభమునకు బంధింపగా గజరాజునకు దూరమొకటి వలన మిక్కిలి దిగులుతో నిట్టూర్పులు విడుచున్న ఆడు ఏనుగు వలె ఆమె దుఃఖార్తి అయి ఉండెను. పొడవైన ఒకే ఒక జడతో సహజముగా శోభిల్లుచున్న సీతాదేవి వర్షాకాలాంతము నల్లని వృక్షపంక్తితో ఒప్పెడి భూమి వలె ఉండెను. ఆమె ఉపవాసములతో, శోకముతో, ఆలోచనలతో, భయముతో, వాయుమాత్రాహారముతో, తపోవ్రత నియమములను పాటించుచు మిక్కిలి క్షీణించి కృషించి దీనదశలో నుండెను. దుఃఖార్తి అయిన సీతాదేవి అంజలి ఘటించి శ్రీరాముని వలన రావణుకు పరాభవం కలుగవలనని నిండు మనస్సుతో కోరుకొనుచు కులదేవతలను ప్రార్థించుచున్నట్లు ఉండెను. ఆమె మనసులో ఎట్లా ఉందంటే ప్రార్థన చేస్తుందేమో కులదేవతలకు. ఇక రాముడుతో వీడికి పూర్తిగా అవమానం జరగాలి, వీడికి తగిన శాస్తి జరగాలని కోరుకుంటుందండి. అందమైన రెప్పలతో కొనలయందెర్రగను మధ్యన తెల్లగను ఉండి విశాలమైన నేత్రములు గల సీతాదేవి తనను రక్షించు వారి కొరకే నలుదశలా పరికించుచు దుఃఖించుచుండెను. ఎవరు తనకి అక్కడ రక్షణ అని. ఆమె శ్రీరామునే తన సర్వస్వముగా భావించి పతివ్రత ధర్మములను నడుపుచుండెను. రావణుడు చావు మూడిన వాడి సాధ్వి అయిన ఆ మైథిలిని ప్రలోభ పెట్టసాగాను. పతివ్రతయు తపోనిష్టలో ఉన్నదియు దుఃఖితయు దీనురాలును అయ్యున్న ఆ సీతాదేవిని రావణుడు హస్తముఖాది సంజ్ఞలతో మధుర వచనముల ద్వారా తన మనోభావములను ప్రకటించాను. ఓ సుందరీ సీత, నన్ను చూచి నీ వక్షస్థలమున హస్తములతో కప్పుకొనుచున్నావు. నాకు భయపడి నీవు ముఖము చాటు చేసుకొని కోరుచున్నావా ఏమి? ఓ సర్వాంగ సుందరి, సద్గుణ సంపన్న, సకల లోకములను ఆహ్లాదపరచు ఓ విశాలాక్షి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఓ ప్రియురాల, నన్ను ఆదరింపుము. ఓ సీత, మనుష్యులను కానీ కామరూపులైన రాక్షసులు కానీ ఇక్కడ లేరు.
నేను ఒక్కడనే ఉన్నాను. నా వలన నీకు ఏమాత్రము భయం అక్కరలేదు. ఓ భయస్వభావురాలా, బలాత్కార బలాత్కారముగా పరస్త్రీలను అపహరించుటయు పొందుటయు రాక్షసులకు అన్ని విధములుగా స్వధర్మము. ఇందు సందేహం మనకు తావులేదు. ఓ మైథిలి, అది అట్లుండనిమ్ము. సహజముగా నేను కామాతురుడును. మన్మధుడు నాలో కామవికారములను ఎంత రెచ్చగొట్టినను కొట్టనిమ్ము. కానీ నాపై ప్రేమలేని నిన్ను తాకనే తాకను. కనుక ఓ దేవి, నీవు భయపడవలసిన పని లేదు. నన్ను నమ్ముము, మనస్ఫూర్తిగా ప్రేమింపుము, ఇట్లు శోకింపకము. ఒంటి జడ కలిగి ఉండుట, నేలపై పరుండుట, ఎల్లప్పుడూ ఆలోచించుచుండుట, మలిన వస్త్రములు దాల్చుట, నిష్కారణముగా ఉపవాసములు చేయుట, ఇవన్నీ నీకు ఏమాత్రము తగినవి కావు. ఓ మైథిలి, నీవు నన్ను చేరి చిత్ర విచిత్రములైన మాలలు, చందనములు, అగరులు, అనేక విధములైన మేలి వస్త్రములు, దివ్యాభరణములు, శ్రేష్టములైన పానీయములు, తల్పములు, ఆసనములు, నృత్తగీత వాద్యములు మొదలగు వాటిని అన్నింటినీ పొందుము. ఓ సుందరి, నీవు స్త్రీలలో రత్నం వంటి దానవు. ఇట్లుండుట నీకు తగదు. తనువుపై సొమ్ములను ధరింపుము. నన్ను పొందియు నీవు సకల భాగ్యములకు అనర్హులు ఇట్లగుదువు. మనోహరమైన నీ యవ్వనం వ్యర్థముగా గడిచిపోవచున్నది. ఆ తారుణ్యము తరిగిపోయినచో శీఘ్రముగా ప్రవహించి నదీ జలము వలె తిరిగి రాదు. ఓ దర్శనీయ సుందరి, రూపశిల్పి అయిన బ్రహ్మ నిన్ను సృజించిన పిమ్మట తన సృష్టి రచనా కార్యములను చాలించిన అనుకొందును. ఏలనన ఈ లోకములో నీకు సాటిగల సౌందర్యవతి మరి ఒకటి లేదు కదా. ఓ వైదేహి, చక్కని రూపము, నిండు యవ్వనము గల నిన్ను పొందినవాడు సాక్షాత్తు సృష్టికర్త అయిన పితామహుడు అయినను సరే నిన్ను విడివడు. ఓ చంద్రబింబానన, నీ అవయవ సౌందర్య సౌభాగ్యములను తనివిదేర చూచుచున్నప్పుడు ప్రతి అవయవమును లాలిత్యము దర్శనమునందును నా దృష్టి అచటనే ఆగిపోవచున్నది. ఓ మైథిలి, నీవు నా దానవగుము. నేను నీకు శత్రువును అను శంకను వీడుము. నేను ఆయా దిశల నుండి పెక్కుమంది యువతీమణులను తీసుకువచ్చి తిని వారందరిలో నీవే నాకు పట్టపురాని వగుదువు. నీకు మేలగును. ఓ స్వభావురాల, నేను సకల లోకములను జయించి అతట సంపదలన్నింటినీ తీసుకుని వచ్చి తిని అవన్నీ నీవే. నా రాజ్యమంతయు నీదే. ఇంతేలా నేను నీవాడనే. ఓ విలాసిని, ప్రసిద్ధములైన మహానగరములతో నిండిన ఈ సమస్త భూమండలము నేను జయించి నీ కొరకే దానిని నీ తండ్రి అయిన జనకునికి ఇచ్చివేసేదను. ఈ లోకములో ఎంత గాలించి చూసినను నన్ను ఎదిరింపగల యోధుడు ఎవ్వడూ లేడు. రణరంగమున సాటి లేని నా పరాక్రమమును గూర్చి నీవు తెలుసుకునము. యుద్ధభూమిలో పెక్కు పర్యాయములు నేను సురాసురులను మట్టి గరిపించి తిని వారి ధ్వజములను భగ్నమనర్చి తిని వారెవ్వరూ శత్రువులుగా నా ఎదుట నిలువజాలరు. ఇప్పుడు నీకు నచ్చిన విధముగా అలంకరించుకొనుము. కాంతులను విరజిమ్ముచున్న సొమ్ములను ధరింపుము. ఓ వరానన, అలంకరింపబడిన నీ రూపమును కనులారా గాంచెదను. నా మీది దయతో అలంకారములను దాల్చి నాకు అనుకూలవతి కమ్ము. నీకు ఇష్టమైన రీతిగా భోగములను అనుభవింపుము. పానీయములను సేవింపుము. నాతో రమింపుము. నీ ఇష్ట ప్రకారము భూమిని సంపదలను పంచిపెట్టుము. నా యందు విశ్వాసము ఉంచి ప్రీతిని గూర్పుము. నిస్సంకోచముగా నన్ను నీ సేవకునిగా భావించి ఆజ్ఞాపింపుము. నన్ను అనుగ్రహించి నాతో కూడి నీవు ఆనందించినచో నీతో పాటు నీ బంధువులను భోగములను అనుభవించెదరు. ఓ మంగళప్రద, ఒక్కసారి ఇటు మరలి నా ఐశ్వర్యమును, తేజస్సును, కీర్తిని బాగుగా పరికించుము. ఓ సుందరి, నారచీరలను ధరించి ఉన్న రాముని వలన నీకు ఒరిగినదేమి? రాముడు జయమును సంపదను కోల్పోయినవాడు, పైగా అడవుల పాలైనవాడు, మునివ్రతమును పాటించుచు నేలపై శయనించుచున్నవాడు. ఇంతకును అతడు జీవించి ఉన్నాడో లేడో? ఓ వైదేహి, వర్ష సూచకంగా కొక్కెరలు గుంపులు సంచరించగా నల్లని మేఘములు దట్టముగా ఆకాశమున ఆవరించును. అందువలన రాత్రివేళ వెన్నెలు కనిపింపవు. అట్లే నా చెంత చేరి వెన్నెల వెలేనున్న నిన్ను రాముడు పొందలేడు, సరికదా చూడలేడు. హిరణ్యకశిపుడు హస్తగతమైన తన భార్యను తిరిగి పొందగలిగాను, కానీ నా చేత చిక్కి నిన్ను రాఘవుడు మరల పొందజాలడు. ఇవన్నీ కూడా అంటే ఒక
కాముకుడు తాను వలచినటువంటి స్త్రీని మభ్యపెట్టడం కోసమును తన వైపు తిప్పుకొనుట లేక ప్రలోభ పెట్టడం కోసమును పలికే పలుకులు ఉన్నాయి. రెండవది, ఆయన ప్రతిసారి సంబోధించేటప్పుడు సంబోధనలు ఏమన్నా చూడండి. ఓ దేవి, ఓ మైథిలి, ఓ సుందరి, ఓ దర్శనీయ సుందరి, ఓ వైదేహి, ఓ చంద్రబింబానన, ఓ భయాన్విత, విలాసవతి, మంగళప్రద, ఇట్లాగా అమ్మవారిని స్తుతించేటువంటి సంబోధనలు ఉన్నాయి. అందమైన చిరునవ్వు, చక్కని పలువరస, విశాల నేత్రములు గల ఓ విలాసిని, స్వభావురాల, గరుత్మంతుడి సర్పములను హరించినట్లు నీవు నా మనస్సును హరించుచున్నావు. నీవు శుద్ధరాంగి అయినను నలిగిపోయిన పట్టు వస్త్రమును ధరించి ఉంటివి, అలంకరించుకొనలేదు. అయినను నిన్ను చూచిన పిమ్మట నా సతులపై నాకు మనస్సే పోవటలేదు. అది అమ్మవారి దర్శనం అంటే అట్లా ఉంటుంది. నా అంతఃపురమున సర్వ సద్గుణ సంపన్నులైన కాంతలు ఎందరో గలరు. జానకి, నన్ను చేపట్టినచో వారందరిపై ఆధిపత్యము నీదే అగును. ఓ నల్లని కురుల గల సీత, ముల్లోకముల యందును సర్వశ్రేష్ఠులైన ఆ తరుణీమణులు దేవుని అప్సరసలు సేవించినట్లు నీకు ఊడిగములు సరిపోదురు. ఓ శుభాంగి, కుబేరుని జయించి నేను తీసుకొని వచ్చిన రత్నములను, ధనరాశులను, ముల్లోక సంపదలను అనుభవించుతూ నాతో కూడి హాయిగా నుండుము. అంటే ఆ సంపదలు, సృష్టి వైభవం అన్నీ వేరు చేసి, అమ్మవారిని వేరు చేసి చూస్తున్నాడు. ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి మనకి జ్ఞాపకం పెట్టుకోవాల్సి. ఒకటేంటంటే ఆమెను ముందు అయ్యవారి నుంచి వేరు చేసి చూస్తున్నాడు. తనకి ఏదైతే అమ్మవారికి అప్పచెప్దాం అనుకుంటున్నాడో, లేకపోతే చూపించి ఆమెను ప్రలోభ పెడదాం అనుకుంటున్నాడో, ఆ సంపదల కన్నా అక్కడ కూర్చున్న ఆవిడ వేరనుకుంటున్నాడు. ఆ సంపదలన్నిటి తలకు సమైక్య స్వరూపమే ప్రకృతి, అమ్మవారు అక్కడ ఉంది. అందుకోసము అంటే వాడు 3 విధాలుగా తప్పు చేస్తున్నాడు. అంటే కలవరపడుతున్నాడు, పొరపాటు పడుతున్నాడు. ఒకటి, రాముడు దూరంగా ఉన్నాడు. రాముడి తాలూకా చిత్కలే అమ్మవారి యందు ప్రతిబింబపడుతుంది. అది అంటే పౌర్ణమి అంటాం కదా ఈ రోజుని. పౌర్ణమి అంటే ఏంటంటే సూర్యుడి తాలూకా తేజస్సే చంద్రుడి ద్వారా పరిపూర్ణంగా వ్యక్తం అవుతుంది. అంతే కదా, పౌర్ణమి అంటే అంతే. అందుకోసం అట్లాగే పరమాత్మ యొక్క దివ్యతత్వం అంతా కూడా అమ్మవారి ద్వారా ఈ సృష్టి యందు రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే ప్రతిబింబిస్తుంది. అది అంచేత మనం ఎక్కడైనా ఏదైనా ఒక పత్రానికి ఉండేటువంటి ఆ లేచిగురికి ఉండేటువంటి ఆ తాజాదనం కానివ్వండి, ఆ నవోన్మేషణం అంటారు దాన్ని, అందులో ఉండేటువంటి ఒక చక్కనటువంటి ఆ పసరదనం, అది మనకి ఎంత అందంగా అనిపిస్తుంది. లేదా పువ్వులో ఉండేటువంటి సౌకుమార్యం, ఒక ఇంద్రధనస్సులో ఉండేటువంటి వర్ణ సౌరభం, ఒక ప్రవాహంలోనూ ఒక నీటి పైనుంచి జలపాతంలో ఉండేటి అంటే అద్భుతమైనటువంటి ఆ ప్రవాహ సౌందర్యం, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు అబ్బాయి ఎంత బాగుందని మనకి ఒకసారి మనసంతా కూడా అక్కడి నుంచి మరొక వైపు తిప్పుకోకుండా చేస్తుంటాయి కొన్ని. అది ఎవరికి ఉంటుందంటే అలాంటిది వాడు రసజ్ఞుడై ఉండాలి. అంటే వాడు సృష్టి వైభవాన్ని దర్శించేటువంటి భాగ్యము కలిగిన యోగ్యుడై ఉండాలి. లేకపోతే నువ్వు ఒక చిన్న పురుగుని చూసినా కూడా దాన్ని ఆనందించడం అనేది స్వభావం లేనప్పుడు సీతాకోతిలో అక్కడికి వాళ్ళని కూడా నేను చూడలే, చూసినా కూడా పురుగు అనిపిస్తుంది. ఏ హిమాలయాలు తీసుకెళ్ళిన ఈ కొండలు చూడడానికి ఇక్కడ తీసుకొచ్చారనిపిస్తుంది. కాలు పీకులు తప్పించి ఇక్కడ డేట్ ఉంది, శివుడు ఎక్కడ ఉన్నాడు, వీళ్ళది బాగా క్యాష్ చేసుకోవడమేమో ఈ మంచు లింగాన్ని చూపించేసి అంటే ఇలా పేరుకుపోయింది, పైనుంచి డ్రాప్స్ పడుతుంటే పేరుకుపోతాయి, ఇలాగే ఎక్కడైనా పేరుకుపోతుంది, ఫ్రిడ్జ్లో కూడా పేరుకుపోద్ది. దీన్నేమో వీళ్ళు ఏమంటున్నారు, అమర్నాథుడు అంటున్నారు.
ఏదో పేరు పెట్టేసి ఊరికి క్యాష్ చేసేసుకుంటారు జనాలు సెంటిమెంట్తో అనిపిస్తుంది. అంటే మనిషికి చూడగలిగేటువంటి దృష్టిలోపం ఉన్నప్పుడు, అంటే చూపు లేనప్పుడు చూపించడానికి తెలియదు వాడికి. మనలో చాలామంది అలాంటి గ్రుడ్డితనం, అంటే కళ్ళున్న కబోదులు చాలామంది ఉంటాం. ఎందుకంటే మనకి సృష్టి తెలియదు. ఋషులకి అంత మనకు కొన్ని వ్యాపకాలు ఉండవు. అందుకోసం వాళ్ళు అలా సహజంగా సృష్టిని చూసి ఆనందిస్తారు, తన్మయులు అవుతుంటారు. వాడికి ఏముంది, ఎవరికి ఇన్ని గంటలకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాలని కానీ సంతకం పెట్టారు, నెల జీతం ఎప్పుడు వస్తుందని కానీ ఏమైనా ఉండవు కదా. అందుకోసం వాళ్ళు పూర్తిగా ఎవరి మీద వాళ్ళు అంటే ఏ ఒత్తిడికి గురి కాకుండా ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ ఈ రకమైన కూరతోని ఈరోజు తినాలని అలాగే ఉండదు కదా, వాళ్ళకి ఏమి ఉండదు పాపం. భోజనం వేళకి ఆకలి వేస్తున్న టైంకి మరి గంట ముందు బయలుదేరుతారు. అలా వెళ్తూ దారిలో వెళ్తూ ఉంటే అశుద్ధమైనటువంటి ప్రకృతిలో ఏమైనా పళ్ళు ఏమైనా రాళ్ళు ఉంటే పళ్ళు తీసుకుని కాస్త గుక్కి నీరు త్రాగి, లేదైనా ఈయనకి ఏదైనా భగవత్ సంకల్పంలో భాగమై ఎవడో ఎదురుపడి స్వామీజీ ఇది తీసుకోండి అంటే ఇంత ప్రసాదంలా తీసుకొని ముందుకు వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ సిట్టింగ్ చేసుకోవాలంటే ఇదే ప్లేస్ కనుక ఇదే నాకు దీని మీద హక్కులు ఉన్నాయి, దీని మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనికి ఇక్కడ వరకు ఇది అలాంటివి ఏం లేవు, బాధరాబందీ ఏం లేదు వాడికి. అందుకోసం వాడు అంటే చక్రవర్తి అన్నమాట. అంటే ఏ ప్రభుత్వ అజమాయిషీ కాకుండా సర్వస్వతంత్రుడు. ఆ స్వతంత్రుడి తాలూకా చూపు ఎలా ఉంటుందంటే సర్వత్రా చక్కగా స్ఫుటమై గోచరిస్తుంటారు. అందుకు వాళ్ళని ఋషులు అన్నారు. అంటే ద్రష్టలు చక్కని గోచరం ఉంటుంది. అంటే వాళ్ళకి ఇలా చూడంగానే ఒక క్లారిటీ ఉంటుంది. మన క్లారిటీ ఎందుకు ఉండదంటే చూపులో మన అభిప్రాయంలోంచి ఫలానా వాడు ఇప్పుడు వీడికి ఏది అవసరం ఉండి పడి మన దగ్గరికి వచ్చాడు, వీడు మన అవసరం ఏంటి, మన అవసరం వాడికి ఏంటి, ఇవన్నీ మనకి అంటే మన స్వభావం ఉంటుంది కదా, మధ్యలో దూరిపోయి అవన్నీ ఆ జిడ్డంతా మరకలన్నీ మన కంటికి పడి అందులోంచి స్పష్టమైన రూపము గోచరించింది. అది తేడా. వీడి కూడా పాపం అట్లాగా ఉన్నాడు. అంచేత ఆయనకి ఏమనిపించిందంటే ఈమెకి ఏదో ఇచ్చి ఈమెను మిగతా స్త్రీల్లాగా ప్రలోభ పెడదామని చూస్తున్నాడు. ఆమె అది కాదు, మహాలక్ష్మి అంటే ఈ సంపదలన్నిటికీ అధిష్టాన దేవత. ఆ అధిష్టాన దేవతకి ఇవన్నీ ఇచ్చే వాళ్ళింటి మన ఇంట్లో ఈ వస్తువు మనకిచ్చి మన చేతిలో ఇలా పెట్టుకొని మీ కానుక ఇచ్చే అంటే ఏముంది, మన ఇంటి వస్తువే అది. అలాగా ఆమెదే అది, ఆమె అది అయ్యున్నది, బంగారం ఆమె అయ్యింది. హిరణ్యవర్ణాం హరిణి. మరి ఆవిడికి బంగారం ఏం కావాలి, వజ్రాలకి ఏం కావాలి, భూమి కావాలంటే భూమి ఏం కావాలి, రాజ్యాలు ఏం కావాలి, సముద్రం నుంచి పుట్టింది ఆవిడ, ఆ సముద్రం ఏం కావాలి. అంచేత అన్నీ తాను అయినటువంటి ఆమె ఏమి ఇస్తే ఏం ఇవ్వాలంటే తాను రాముడు నుంచి వేరుపడింది కనుక, అంటే అలా విడిపడిపోయినట్టుగా వీడి అలాంటి పరిస్థితులని కృత్రిమంగా కల్పించారు కనుక అది కూడా కృత్రిమత్వమే. విడిపోయి లేరు, భౌతికంగా ఉంది కనుక పదార్థాలు వేరువేరుగా. ఇవి స్మరించినంతసేపు ఆయన ఉన్నాడు ఈవిని యందు, ఈమెను స్మరించినంతసేపు ఆమె ఉంది. ఆయన ఇక్కడ ఇద్దరు ఉన్నారు, స్మరణలో ఉన్నట్టే కదా. ఇప్పుడు కాశీ విశ్వేశ్వరుడు మన జ్ఞాపకం, మన అభిషేకం చేసిన ఆ క్షణాలు గుర్తుకొచ్చాయనుకోండి, మనం వెంటనే కాశీలో ఉన్నాం. ఒకసారి ఇలా అనుకున్నాను, వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఉన్నాను అనుకోండి, వెంకటేశ్వర స్వామి దర్శనం నీకు బాగా జరిగిన ఆ సందర్భం గుర్తుకు తెచ్చుకో. అదే వెంకటేశ్వర స్వామి ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. అలాగే ఒకసారి కళ్ళు మూసుకొని అట్లా అనుకుంటే స్మరణ ఉన్న చోట స్ఫురణ ఉంటుంది. అంటే శ్రమకు అతీతంగా నువ్వు నిరంతరమైనటువంటి
అనుభూతిని పొందుతుండొచ్చు. అందుకోసం క్షేత్రాలు పదే 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 వెళ్ళక్కర్లేదు. ఒకసారి వెళ్ళొచ్చింది ఒకసారి చాలు మహా అయితే ఇంకోలా ప్రాప్తిస్తుంది. బాగా దర్శనం అయిందనుకో, దర్శనమే చాలదు. దర్శనం అంటే ఏంటండి, అది నీ ఎన్నిసార్లు దానికి అలా దాన్ని రికరింగ్ డిపాజిట్ అట్లా కాదు, రికరింగ్ అవుతుంది. ఈయన అలాగా భ్రమలో ఉండి ఆమెని బాధకి గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్టోరీలో ఉంది కనుక ఆమె స్థూల ప్రకృతిలో ఉంది కనుక ఆమె ఇబ్బంది పడుతుంది. ఈయన స్థూల ప్రపంచంలో ఉన్నాడు కనుక ఈయన ఇబ్బంది పెడుతున్నాడు. స్థూలంలోకి దిగొచ్చి పని చేసుకుంటున్నాడు కనుక ఆయన ఇబ్బంది. రాముడు కూడా అంటే ఎక్కడికి దిగామో అక్కడ ఉన్న వాతావరణం మీద ఆ ప్రభావం ఉంటుంది. నీటిలో దిగితే తడి ఉంటుంది. మనకి ఏదైనా సొరంగంలో దిగా అనుకోండి, అక్కడ వాతావరణంలో ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి వాతావరణం ఏదైతే ఉందో అది ఉంటుంది. ఏదైనా అంటే ఎంత గొప్పదైనా అక్కడికి వచ్చేసరికి అక్కడ ఉండేటువంటి పరిస్థితులకి ప్రభావానికి తనలోని కావలసి వస్తుంది. అందుకోసం మళ్ళీ తన నిజస్థితి పొందాలంటే అక్కడి నుంచి దాటాలి, ఛేదించాలి. అది రావణుడు అట్లాగా అయ్యేసరికి భయంకరంగా ఉన్న ఆ రాక్షసుని పలుకులు విని ధీనురాలైన సీతాదేవి దీనస్వరంతో ఆతితో నెమ్మదిగా ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చింది. వాడు మాట్లాడుతున్నాడు కదా, ఆమె చెప్పుతోంది. జాలిగొల్పునట్టుగా ఆ సాధ్వి తృణమనే బ్రహ్మాశ్రమంగా చేసి కాకాసురునిపై ప్రయోగించిన తన పతిని ధ్యానించు గడ్డి పరకను అడ్డుగా నుంచుకొని అస్మేరముఖి ఇట్లు పలికను. వాడి వైపు నేరుగా చూడాలని పెంచట్లేదు తనకి, ఎందుకంటే వంచాడు వాడు. అంటే తన భిక్ష అనుకొని వచ్చాడు, రక్ష అనుకొని వచ్చాడు, ఏదో స్వామి అనుకొని వచ్చాడు అని చేసి మంచి తీసుకొచ్చాడు. సో వాడికి ఏం చేసింది ఆవిడ, గడ్డిపోచ అక్కడ తృణాన్ని తీసి అడ్డు పెట్టుకోండి. ఆ అడ్డు పెట్టుకోవటంలో ఉండే భావన ఏంటంటే, ఇదివరకు కాకాసురుడి మీద ఒక తృణాన్ని అస్త్రంగా ప్రయోగించి అన్ని లోకాలు వాడు తిరిగేటట్టుగా చేసే ఒక సందర్భం ఒకటి సీతారాముల మధ్య జరిగింది. అది ఎవరికి చెప్పలే. అది స్మరించింది, ఆ మనసులో స్మరించింది. ఇలా పలికింది, నీ మనస్సును నా మీద నుండి తొలగించి నీ కాంతలపైకి మరల్చును. అంటే కూడని విషయము ఎందు అదే కాన్సన్ట్రేషన్, పిల్లలకి అది కూడా చెప్తుంటాను. ఈ టీవీల మీద వాటి మీద దృష్టిని పుస్తకాల మీద పెట్టండి అంటాం కదా. ఆల్రెడీ నీ వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యోగక్షేమాలు చూసుకో ముందు. వాళ్ళని ఇప్పుడు నీకు ఇంకోళ్ళు వచ్చేసరికి వీళ్ళని వదిలేసి వాళ్ళ వైపు దృష్టి పెట్టి వాటి నుంచి అటు నుంచి అటు అట్లాంటి చపరత్వం నీకు పనికిరాదని మొదటి ఇచ్చేస్తాం. అమ్మవారు ఏం చెప్తుందంటే, నిన్ను ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళు నీ కాంతలపైకి మరల్చును. పాపకర్ముడు సుసిద్ధిని ఆశించుట యుక్తము కానట్లు నీవు నన్ను ఆశించుట సుసిద్ధిని. అంటే వాడు చేసే పనులు చెడ్డ పనులు, వాడికేమో సిద్ధి కావాలని కోరుకుంటాడు. అది అంతకీ వాడి చేతికి చెక్కదు. అది అట్లాగే నువ్వు నన్ను ఆశించడం కూడా తగదు. నేను ఉత్తమమైన జనకవంశమున పుట్టినదాను, పవిత్రమైన రఘువంశమును మెట్టినదాను, ఏకపత్ని వ్రతుడైన శ్రీరామచంద్రుని భార్య. నీకు వాడు రాముడికి పోలికేంటి? నువ్వు ఏంటి అందంగా ఎవరు కనబడితే వాళ్ళ వైపు అట్లా పరుగులు తీసే మనసు గలవాడు నువ్వు. వాడేమో జగదేక సుందరుడయ్యి గొప్ప రాజ్యానికి రాజయ్యి గొప్ప శక్తివంతుడయ్యి ఆజానబాహుడు అరవింద దళాయుతాక్షుడయ్యి
ఏంటి వాళ్ళ తండ్రి వాళ్ళ వంశంలోనే అనేక మందిని చేసుకునేటువంటి ఆనవాయితీ ఉన్నా కూడా ఏకపత్ని వ్రతుడు నా భర్త అని చెప్పి అటువంటి వాడు ఆయన, నువ్వేమో ఇలా చిల్లర వ్యవహారం నువ్వు అన్నట్టుగా చెప్తాను. అనుచు ఉత్తమ సాధ్విగా వాసికెక్కిన వైదేహి రావణుల నిర్లక్ష్యముతో అతన్ని లెక్క చేయక ఇట్లు వచింపసాగింది. నేను పతివ్రతను, రామచంద్రుని భార్యను, నీకు భార్యను కాజాలను, చక్కని ధర్మదృష్టిని కలిగియుండుము, సత్పురుషుల నియమ జీవన విధానమును చక్కగా పాటింపు. ఓ నిశాచర, నీ భార్యల వలనే ఇతర సతులు కూడా రక్షింపదగిన వారిని గ్రహించుచు నీకు నిన్నే ఉపమానముగా చేసుకుని నీ భార్యలతో రమింపు. ఇప్పుడు నీ భార్యలు ఉన్నారు, ఎవడ ఎత్తుకుపోతాను, అప్పుడు నీ తాలూకా పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకు ధర్మం అంటే ఏంటంటే నీకో ధర్మం ఇతరులకో ధర్మం ఉండదు. నీ వరకు నీకేదో నువ్వేమైతే కోరుకుంటున్నావో అది ఇతరుల విషయంలో కూడా అదే ఆలోచన చేయని చెప్తాడు. తన భార్యని యందు సంతృప్తి పడక చపల స్వభావంతో ఇంద్రియ చాంచల్యము గల నికృష్టుని పరవనితలు పరాభవం పాలు చేసేదరు. ఈ దేశంలో సత్పురుషులు లేరా? ఉన్నచో నీవు వారిని అనుసరించటం లేదు కాబోలు. అంటే మీ ఊళ్ళో ఒక్కడు కూడా బుద్ధి చెప్పిన లేడా నీకు అని అడిగింది. ఈ దేశంలో అంటే నువ్వు పరిపాలిస్తున్న రాజ్యంలో నీ బుద్ధి పెడదారిన పట్టుట వలనే నీవు సదాచారమునకు దూరమైతివి. నీవు వ్యర్థముగా ప్రణయ ప్రలాపములను కావించుచున్నావు. సత్పురుషులు సదుపదేశములు ఇచ్చినను రాక్షసులకు భోగాలము దాపురించి ఉన్నందున వక్ర మార్గమును పట్టి నీకు ఆ హితవచనములు చెవికెక్కుట లేదు. పోయే కాలం వస్తే ఏది ఎక్కదు. అందుకోసం నీకు ఏదో పట్టుకుంది, లేకపోతే నీకు మంచి విషయాలు నీకు ఎవడు చెప్పటం లేదా, లేకపోతే చెప్తే నీకు పట్టడం లేదా అని అడిగింది ఆవిడ. అవినీతిపరుడును జితేంద్రియుడును కానివాడునైన రాజు పాలనలోని నగరములు రాష్ట్రములు ఎంతగా సస్య సమృద్ధములైనను అవి పూర్తిగా నశించియే తీరు. నువ్వేదో గ్లోరీ వైభవం చాలా అద్భుతంగా ఉంది మా లంక, మాకేంటి లోటు అనేటువంటి భావన నీకుంటే బయటకు అనిపించదు, కానీ ఇవేవి ఎక్కువ కాలం ఉండవు. ఎంచేత ఉండవు అంటే నువ్వు రాజువి, నువ్వు వక్రగతి పెట్టావు, నీకు జబ్బు పట్టింది. అంచేత అవినీతిపరుడు జితేంద్రియుడు కానివాడు వాడి చేతిలో ఉండేటువంటిది ఎంత గొప్ప వైభవం అన్నా కూడా అంతా కూడా నీరు గారిపోతుంది. అట్లే సకలైశ్వర్య సంపన్నమైన ఈ లంకకు నీవు రాజగుట వలన నీ ఒక్కని అపరాధ కారణముగా అది త్వరలోనే తప్పక నశించి తీరును. ఓ రావణ, దూరదృష్టి లేని పాపకర్ముడు తాను చేసిన అపరాధముల ఫలితముగా చావు దెబ్బలకు లోనగును. అప్పుడు అతన్ని చూసి ఎల్లలను సంతోషింతురు. పాపి అయిన నీవు నశించినప్పుడు నీ వలన ఇరుముల పాలైన వారు ఇప్పుడు ఏదో వాళ్ళు తిరుగుబాటు చేయలేకపోతున్నారు. ఎందుకంటే నీ కాలం బాగుంది, చెల్లుబాటు అవుతుంది. కానీ వాళ్ళందరూ నీకు ఏదైనా జరిగిందనుకో, వాళ్ళ అమ్మయ్య పేరు వదిలేసిందిరా అని సంతోషిస్తారు. నీ చుట్టూ హాయ్ హాయ్ అంటున్న వాళ్ళందరూ కూడా అదేదో నువ్వు గొప్పని అనుకోపోకు. అంటే ఎవరు అట్లాగా ఈయన ద్వారా హింసకులైనటువంటి వాళ్ళు దేవగంధర్వాదులు. వాళ్ళందరూ పాపం వాళ్ళ కులస్త్రీలను బోళ్ళ మంది పట్టుకొచ్చేసాడు. మంచియే జరిగినది ఈ దుష్టునకు, ఇటు దురవస్థ పట్టవలసిందే అని అనుకొని మిక్కిలి సంబరపడుదురు. ఇట్టి ధనాశలకు కానీ ఐశ్వర్యాది ప్రలోభములకు కానీ నేను లొంగిడి దానను కాను చెప్పారు స్పష్టం. సూర్యుడి నుండి కాంతి వేరుగానట్లు శ్రీరాముడి నుండి నేను వేరుగాను. ఇది పర్టికులర్గా తెలుసుకోవాలి. సూర్యుడు సూర్యకాంతి, చంద్రుడు వెన్నెల, రాముడు సీత. అందుకోసం నువ్వేదో దూరంగా తెచ్చావంటే అది స్థూలంగా అది వీలు పడుతుంది కనుక, మామూలు మానసికంగా అది వీలు పడేది కాదు.
జగన్నాథుడైన శ్రీరాముని భజనము సారీ జగన్నాథుడైన శ్రీరాముని భుజము గౌరవాధములకు పాత్రమైనది. అట్టి భుజమును తలగడగా చేసుకున్నట్టు నేను ధన్యాత్మురాలను. ఇప్పుడు ఎవరో మరి ఒకరి భుజములను నేను ఏ విధంగా ఆశ్రయించును? వేదవ్రత స్నాతకోత్సవమును ముగించుకుని వాడై, నియమములు పాటించుచు వేదాధ్యయనం ముగించుకున్నవాడే, ఆత్మజ్ఞాని అయిన బ్రాహ్మణులకు వేద విద్యా సంపద వలె నేను అయోధ్యాపతి శ్రీరామునికి మాత్రమే భారీగా తగినదానను. ఓ సాధురావణ అంటే కొంచెం ఇందుకు వీళ్ళు మంచివాడిని పొగుడుతుంది అమ్మవారు సాధురావణ అందట్టు అంటే కొంచెం మరి గుడ్ బై ఒకసారి వినమ్మా అంటుంటాం మనం. అట్లాగే ఏదైనా కొంచెం సాధు అంటే అటెన్షన్ అని కూడా అర్థం. వనములో సంచరించు ఆడు ఏనుగును గజరాజుతో చేర్చినట్లు దుఃఖార్తి అయిన నన్ను శ్రీరామునిలో చేర్చుము. నీకు ఏమాత్రం బుద్ధి ఉంటే నన్ను మాత్రం తీసుకొని వెళ్ళి రాముడికి అప్పచెప్పేసి, ఓ రావణ, నీవు దుర్మరణము పాలు కాకుండా నీ రాజ్యాధికారమును సుస్థిరముగా కొనుచున్నచో మహాపురుషుడైన శ్రీరాముడితో సఖ్యము చేయుటియే యుక్తము. శ్రీరామచంద్రుడు ధర్మజ్ఞుడుగా శరణాగత వత్సలుడిగా మిక్కిలి వాసికెక్కినవాడు. ఎవడన్నా కాళ్ళ మీద పడితే వదిలేడాయన. ధర్మం తెలుసు ఆయనకి. నీవు బ్రతికిండదలిచినచో ఆయనతో మైత్రిని నిరపటియే క్షేమము. అంటే పైనుంచి హనుమంతులు వారు వింటున్నారా అవన్నీ? ఆయన ఎంత స్టడీ చేశావమ్మా ఆయన అనుకో. శరణ కోరిన వారిని అనుగ్రహించినట్టు ఆ స్వామిని నీవు ప్రసన్న చేసుకొనుము. అయితే రావణుడికి చెప్పింది ఆవిడ, కాకపోతే విభీషణ్ పాటించాడు. వాడు వినకపోయాను అక్కడ స్పాట్లో లేకపోయాను. ఎందుకంటే వీడు వినగలేదు కనుక వీడి శరణ అనలేదు. ఆయన వెళ్ళి శరణని రాముడిని ఆశ్రయించుకున్నాడు. అంటే ఈవిడ మాటలన్నీ రుజువయ్యేవే. అంటే ఇవి చెప్పిన మాటలన్నీ రుజువయ్యాయి, కాకపోతే వేరే విధంగా. అంటే రాముడు ఎంత శరణాగత ఆశ్రిత పాలకుడు, రక్షకుడు. ఆమెకు తెలియదు వాలికి సుగ్రీవుడికి ఉన్న ఫైటింగ్ ఏదో తెలియదు ఆవిడకి. కానీ ఇక్కడ తెలియదు కదా ఆవిడకి ఈ రాముడితో చెప్తున్నవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యాయి అక్కడ ఇదివరకే. అంటే ఆమె అంచనా ఎంత స్పష్టమో రాముడి ఎడల ఆమె తనకు అనుభవం అంత చక్కగా. అంటే రాముడి గురించి చెప్పాలంటే ఫస్ట్ అమ్మవారు చెప్పాలి, తర్వాత హనుమంతుల వారు చెప్పాలి. అట్లాగా అంటే ఆంతరంగికులు అంటారు కదా. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధమైనను నిన్ను ఏమీ చేయజాలకు వదిలిపెట్టవచ్చును. యముడు సైతము నిన్ను చాలా కాలం వరకు విడిచిపెట్టవచ్చును. కానీ జగత్ప్రభువైన శ్రీరాముడు ఆగ్రహించినచో నీ వంటి వాణిని చంపుట తథ్యము. అంటే వీళ్ళకి లేని ప్రత్యేకమైనటువంటి శక్తిని రాముడికి ఉందని చెప్పడం ఒకటి. రెండు, ఎవరే రక్షించడానికి నీకు ఇంకా ఏం లేదు. నీకు ఎవరు ఇక్కడ ఏవైనా ఫెయిల్యూర్ అయితే అవ్వచ్చేమో, కానీ యముడు కానీ వజ్రాయుధం కానీ ఇలాంటివి ఏవన్నీ మీద ఒకసారి తప్పితే తప్పొచ్చు. కానీ అది కూడా యముడు కూడా ఎంతవరకు కొంతకాలం పోస్ట్ పోన్ చేయొచ్చు. ఆయన కూడా నీ చావు లేకుండా పోదుగా. కానీ రాముడు తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా అంది పోతావని. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం యొక్క భయంకర ధ్వని వలె భూమ్యాకాశమును దద్దరిల్లజేయు శ్రీరాముని ధనుష్టంకారము నీవు త్వరలోనే వినగలవు. అంటే అప్పటికి హనుమంతుల వారు వచ్చారనే విషయం కూడా తనకు తెలియదు. కానీ పతివ్రత తాలూకా ఆమె ఒకసారి వెలువడిందంటే అది సత్యమే తీరుతుందనడానికి. మంచి కణుపులు గలవియు బొసలు కొట్టుచున్న మహాసర్పముల వలె నిప్పులు గ్రొక్కుచున్నవియు
రామలక్ష్మణుల నామాంకితములైన దివ్యములైన బాణములు శీఘ్రముగా ఈ ఈ లంకానగరంపై పడగలవు. రామలక్ష్మణుల రెక్కల బాణముల పరంపర ఈ అంతటను పడుచు రాక్షసులను తునుమాడగలవు. రబ్బంతయు చోటు లేకుండా అవి లంకను కప్పివేయగలవు. మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడనిటి గరుత్మంతుడు రాక్షసులనిటి సర్పములను వైనతేయుడు నాగులను వలె వేగముగా నిర్మూలింపగలడు. శ్రీ మహావిష్ణువు త్రివిక్రముడి 3 అడుగుల చేత అసురుల నుండి ఐశ్వర్యములను హరించి వేసినట్లు శత్రు సంహారకుడైన నా భర్త నన్ను నీ నుండి శీఘ్రముగా తీసుకొని పోగలడు. ఓ రావణ, కరదూషణాది రాక్షస బలములు 14,000 మంది శ్రీరాముని చేతిలో దండకారణ్యమును మట్టిగరిచిరి. వారందరూ హతులగుడిచే జనస్థానమున నీ అధికారము కోల్పోయితివి. అనగా నీ సేనా శిబిరముల్లో ఒకటి కూలిపోయినది. అంతేగాక రణరంగమున రాముని ఎదిరించి యుద్ధము చేయుటకు చేతగాక నీవు ఈ దొంగ పని చేసితివి. ఓ నీచుడా, సింహ పరాక్రములైన రామలక్ష్మణులు బయటికి వెళ్ళుట చూచి వారు లేనప్పుడు ఆశ్రమంలో ప్రవేశించి నన్ను అపహరించుకుని వచ్చితివి. పెద్ద పుల్ల జాడును పసిగట్టి కుక్క అచట నిలవజాలనట్లు రామలక్ష్మణుల వాసన తగిలినో నీవు తట్టుకొనజాల. ఇక వారి ఎదుట ఎట్లు నిలవగలవు? దేవేంద్రుడు 2 బాహువులను ఉత్తరాసురుని ఒంటి చేయి లేనట్లు రామలక్ష్మణులతో నీకు యుద్ధమే సంభవించినచో నీవు వారిని జయించుట కల్లా. సూర్యభగవానుడు తన కిరణములచే చిన్న మడుగులోని జలములను శుష్కింపజేసినట్లు నా భర్త అయిన శ్రీరాముడు సలక్ష్మణుడై తన బాణములతో నీ ప్రాణములను తీయగలడు. సూర్యుడు, కిరణములు, బాణము, ఎంత చక్కని పోలిక. సూర్యవంశపురాజు ఈ వీడికి ఉండేటువంటి ప్రాణం అంత మహాసరస్సులోదిగా చిన్న గుంట, నీటి గుంట లాంటిది జన్మ. ఎంత వాక్యాలంటే అవి రాగా చదువుకుంటూ పరవశిస్తూ ఉంటారు పెద్దలు. అదే సుందరకాండ కానీ రామాయణం కానీ చదువుకుంటూ ఒకసారి చదువుకొని పక్కన పెట్టారు వాళ్ళు రోజు ఒక పారాగ్రాఫ్ చదువుకొని 4 శ్లోకాలు చదువుకుంటూ అలాగా ఆనంద బాష్పాలు తాదాత్మ్యం చెందుతున్నటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు, మహాభక్తులు. వాళ్ళ జీవితం అంతా అది. ఇంకా అయిపోలేదా మనలాగా భగవద్గీత చూసేనండి, చదివేసానండి, భారతం అయిపోయిందండి, భాగవతం అయిపోయిందండి, అయిపోవడం లేదు. వారికి ఎప్పుడు కూడా అది శాశ్వతమైనటువంటి నిత్యపారాయణం. అది విషయం. నీకు ఆయువు మూడినది. ఎంతటి మహావృక్షమైనను పిడుగుపాటు నుండి తప్పించుకొన జాలనట్లు కైలాసగిరికి పరుగు తీసినను, కుబేరుని అలకాపురము చేరినను, వరుణదేవుని సభను ఆశ్రయించను, శ్రీరాముని నుండి నీకు తప్పించుకొనలేవు. ఇది తథ్యము. అట్లాగా ఇంకా ఇది అమ్మవారి నుంచి వచ్చినటువంటి సమాధానం. దీనికి ఆయన రావణుడు ఏ రకంగా మాట్లాడాడో మనకి 22వ సర్గ నుంచి ప్రారంభమవుతుంది. ఆ సమాధానాన్ని తర్వాత ప్రవచనంలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.